తింటాండి ఇక మా చెఫ్. ఎట్లుంది నానా? థ్యాంక్ యూ నానా. హాయ్ అండి. సున్నుండలు అయితే నాకు చేయడం రాదు. సున్నుండల లాగానే నేను నా రెసిపీని నా స్టైల్లో చేసిన. మినపగుళ్ళు పొట్టి వాటి కోసం వెళ్తే వాళ్ళు పొట్టి లేవన్నారు. నాకైతే పొట్టి దొరకలేదు. నార్మల్ మినపగుళ్ళతోటి చేస్తున్నా. ఇక పొట్టి కావాలి, మంచి నెయ్యి కావాలి, అవన్నిటి కోసం చూస్తే బాబుకు పెట్టడం లేట్ అవుతుందని ఉన్న వాటితోటే చేసిన. మంచిగా వాష్ చేసుకొని మినుములని వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరబోసుకొని మంచిగా వేయించుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నా. ఒక 1/2 అవర్ పాటు వేయించిన, మంచిగా లోపల దాకా వేగేలాగా వేసి 2-3 సార్లు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం జొన్న పిండి, పిరికడన్ని ఓట్స్, 2 యాలకులు, కొన్ని బియ్యం కూడా వేయించి వేసుకున్నా. అవన్నిటిని మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి జల్లించుకున్న. బెల్లం తురుము పెట్టుకున్న ముందే నేను. తురుము పెట్టిన బెల్లాన్ని కూడా సరిపోయేంత కొంచెం వేసి చూసుకుంటూ మళ్ళీ మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసేసినాం. వీలైనంత వరకు పిల్లలకి మనము ఇంట్లో ఫుడ్, మంచి ట్రెడిషనల్ ఫుడ్సే అలవాటు చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బయట ఏది కొన్నా కూడా న్యాచురల్ కాదు. వాళ్ళకి ఏదో ఒక కల్తీ అనేది చేస్తారు. అందుకోసమని మనకు వీలైనంత వరకు మనం మన చేతులతోటి మన పిల్లలకు పెట్టుకొని మనం వాళ్ళని మంచిగా చూసుకుందాం. నెయ్యి కూడా ఇందులోనే వేసేసిన, మంచిగా మిక్స్ అవుతుందని. మంచిగా మిక్స్ అయింది. నెయ్యి కూడా మీకు కరగాలంటే వేడి అన్నం ఉంటుంది కదా, దానిపైన పెడితే మంచిగా కరుగుతుంది. థ్యాంక్ యూ.